వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. ఒక పెద్ద కళ, కళని ఎలా ఎలా తెర మీద తీసుకురావాలి అని తెలియక ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ వచ్చి మొన్న ఆడియన్స్తో కూర్చొని ఆ పెద్ద స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటుంటే ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి చూశాను మన తెలుగు ఆడియన్స్లో, ఐ థింక్ సినిమాని వాళ్ళ జీవితాలతో ఒకటి అంటే ఫ్యామిలీలా ఒక మెంబర్లా సినిమాని కూడా తీసుకున్న ఒక ప్రివిలేజ్ తెలుగు సినిమా ప్రేక్షకులకే ఉంది అని అనిపించింది. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి థియేటర్లో దీంట్లో, బట్ కొత్త ఓడని చూడకుండా ఒక సినిమా చేశారు, వచ్చి చూడాలి, బాగుంటే బాగుందని చెప్పాలి అని చెప్పి. వాట్ ఎల్స్ ఐ కెన్ సే. ఆడియన్స్, తెలుగు సినిమా ఆడియన్స్ మీకు పెద్ద పెద్ద దండాలండి. ఐ కాంట్ బిలీవ్ దిస్. అంటే వరల్డ్లోనే ఇలాంటి పెద్ద ప్రివిలేజ్ సినిమాని వాళ్ళ బ్లడ్లో తీసుకున్న తెలుగు ఆడియన్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఈ సహకుటుంబానం సినిమా ఎందుకు చాలామంది అడిగారు, ఎందుకు ఫ్యామిలీ సబ్జెక్ట్తో వస్తున్నారని. ఒక ఇండస్ట్రీలో రావాలి, ఒక హీరోగా రావాలి, మెయిన్గా హీరోగా రావాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. సో అందుకే ఇదే నా ఫ్యామిలీ, క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీ సహకుటుంబానం. థియేటర్స్లో ఐ థింక్ మంచి రెస్పాన్స్ వస్తుంది, స్లోలీ పికప్ అవుతుంది. అండ్ చాలా చాలా నర్వస్గా ఉంది, ఎందుకంటే ఇంత బడ్జెట్ అదంతా ఒక కొత్త హీరో మీద చాలా బాధ్యతలు ఎక్కువ, ఎక్కడ తప్పుగా వెళ్ళిపోకూడదు అనే ఒక భయం ఉండేది. బట్ ఈరోజు ఆ భయం అంతా వెళ్ళిపోయింది. ఆల్ థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా ప్రేక్షకులు. ఇలాగే నాకనే కాకుండా ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారో అందరికీ మీరు ఈ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్తూ థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.